ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట బైతరణకు వెంటాడి వేధించి ఉప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూతములను వంట కలిపి పసి ప్రాణములు తగ్గించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెట్టించిన పతివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మన జాతి మూలమున ఏనాడో ప్రతిష్ఠ ముట్టగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు అన్నకించబావని ముక్కుని వెళ్ళతో సైతం పగిలించు వేదత ముక్కులు కొండే ముక్కటి దేవతలు దిక్కులు అష్టదిక్పాలకులు మునుగుడి ఇచ్చే పంచభూతములు సైతం దేవో నరుడాన్ని అర్చించే విధంగా సింహాసనం అధిష్ఠించేదా వర్ణమణిమే రక్త కచటంకారణ ఈ సభా మందిరమున అకుట సేవ రక్ష పరివార సమూహ మధ్యమున దూతల పరిరక్షణ ధర్మనిరమైన ఈ ఔరమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కులమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షణగా గావించేదా.